मैं बोल रहा हूँ। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధికి కార్తీక మాసం భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారి సన్నిధికి విచ్చేశారు. ముందుగా శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. రద్దీ దృష్ట్యా అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతం టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. వ్రత మండపాలు, దర్శన క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు పర్యవేక్షిస్తూ వచ్చిన భక్తులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు సిబ్బంది తగు చర్యలు సూచించారు. నిర్మల్లో ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలను సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ రత్య కళ్యాణి, జెడ్పీ సీఈఓ గోవింద్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణనీయమైన సహకారాన్ని అందిస్తూ వారిని గౌరవిస్తానని ప్రయోగులతో స్నేహపూర్వకంగా తెలుగుతూ వారికి అనుకూలమగు వాతావరణానికి మద్దతు ఇస్తానని వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనలను రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి వద్ద గల మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై నుండి దూకి ఎండీ ఆజిం అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన ఆజింను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆజిం మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్కి మరియు స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ 2018లోనే ఆర్డర్స్ వచ్చినా ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటివరకు అధికారులు చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా 15 రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని, లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్, మహేష్ గౌడ్, జిల్లా నాయకులు అహ్మదాస్, ప్యాల్హారం జగన్నాథ్ రెడ్డి, జంజీరాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
माता की जय, भारत माता की जय। గత 2017 నుంచి అంతకుముందు సర్వీస్ రోడ్ ప్రైవేట్ బ్రిడ్జ్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్ మర్చారు. నంబర్ 1 పాయింట్ ప్రైవేట్ బ్రిడ్జ్ కూడా ఒక డ్రమ్ము లాగా చిన్న చేసి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పెద్ద మనుషులు వస్తే గుద్దుకుండా ఉన్న మిగిలింది ఏమీ లేదు. అయితే తర్వాత సర్వీస్ రోడ్ మర్చిపోయారు పూర్తి స్థాయిలో. ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు క్లోజింగ్ కాపీ ఇచ్చింది, కొంచెం భూమి ఇస్తామని, కొన్ని డబ్బులు కూడా. వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం, కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళు వస్తున్నారు, పోతున్నారు, చూస్తూ వెళ్ళిపోతున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియా అయిన మంగపేట, ఏటూరు, నాగారం, తాడ్వాయి మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరగడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్రజలు. ఈ చలి తీవ్రతకు ముసలివాళ్లు, చిన్నపిల్లలు సైతం దమ్ము దగ్గు పెరిగి మృత్యువాత పడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఎట్లయితే ఇండియాలో రేపు కొట్టరాదు మళ్ళా బో లారీ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గెద్దెపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన ప్రాచీన కాలం నాటి శివాలయంలో కార్తీక 4వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజామున నుంచి ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజులు బొబ్బిలి అడ్డదారిలో యుద్ధానికి వెళుతూ ఇచ్చట స్వయంభూ వెలిసిన భ్రమరాంబిక సహిత మాధవలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 4,000 భక్తులు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 110 భ్రమరాంబిక మల్లికార్జున మాధవలింగేశ్వర స్వామి ఆలయంలో పరిపాటిగా ఇప్పుడు కూడా మొదటి సోమవారం, 2వ సోమవారం, 3వ సోమవారం, 4వ సోమవారం చాలామంది దాతలు మరి ఇక్కడ అన్నదానం చేయడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే విశేషమైనటువంటి ఈ శివాలయంలో దీని తాలూకా పవర్ ఏంటో కానీ మాకు తెలియదు. ఒకప్పుడు అన్నదానం మామూలుగా ఒక సోమవారం పూట పెట్టే విధంగా మా పాపయ్య గురుస్వామి గారు ప్రారంభించారు. అప్పుడు గ్రామంలో మిల్లులు ఉండేవి. ఆ మిల్లుల్లో ఒక డబ్బా పెట్టి మనం అప్పుడు ధాన్యం ఆడించుకున్నారు రైతులు. అందులో ఉన్న ఒక పిడికుడు మనం కూడా సాయం చేద్దామని అందరూ వేస్తే ఆ టైంకి ఒక 10 కేజీలో 15 కేజీలో బియ్యం అయినట్లయితే మిగతావన్నీ కూడా ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి అన్నదానానికి సహాయాలు చేస్తూ దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఈ అన్నదానం అనేది నిత్యాన్నదానంగా మారి మహాన్న ప్రసాదంగా ఈరోజు ఇక్కడ అందరూ స్వీకరించడం అనేది నిజంగా శివుని తాలూకా కృపా కటాక్షం. అలాగే మరి ఆ బ్రహ్మరాంబిక తల్లి తాలూకా మరి ఆశీస్సులు, అలాగే మాధవలింగేశ్వర స్వామి చాలా విశిష్టమైనటువంటి మరి కోవిలేది. ఎందుకంటే ఒకప్పుడు అటువైపు గద్దపేట వైపు తిరిగి ఉండేది. దాన్ని అనుకోకుండా మరి యాదృచ్ఛిక ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కలువాయి మండలంలో వికలాంగులకు గతంలో అందజేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించి స్థలాలు చూపించాలని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన కలువాయి మండలానికి చెందిన పలువురు వికలాంగులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన స్థలాలను తమకు అప్పగించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ బి పావని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ తానే స్వయంగా కలువాయికి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 23 ఏళ్లుగా వీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కలువాయి గ్రామంలోనే ఉంటున్నాము. వికలాంగ సంక్షేమ పథకంలో మాకు వికలాంగులకి 15 మంది ఇల్లు స్థలాలు మంజూరైనవి. కానీ మాకైతే పట్టాలు అయితే ఇచ్చారు. సర్వే చేసి ఇంతమంది కానీ అద్దులు అనేది ఏర్పాటు చేయలేదు. మేము 2002 నుంచి గతంలో ఎదురు చూసి అనేక మంది సిబ్బంది దగ్గరికి తిరిగినాము. కానీ ఇంతవరకు సమాధానం అనేది రాలేదు. ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లులు కూడా లేక మేము ఎంతోమంది బాడిగండ్లలో నివాసం చేయవలసి వస్తుంది. పిల్లలు చదువు విషయంలో కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనివలన ఆర్డీఓ ఆఫీస్కు మేము దయచేసి వచ్చినాము. మేడం గారు 2002లో కొంతమంది వికలాంగులకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఒక 15 మందికి జన్మభూమి
సమావేశంలో ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అధికారులు పట్టాలు ఇచ్చినారే కానీ ఎలాంటి హద్దులు కానీ స్థలాలు కానీ వికలాంగులకు చూపించలేదు. అప్పటి నుంచి కూడా అధికారులు చుట్టూరు తిరిగినా ఇంతవరకు నెల్లూరులో ప్రధాన సమస్యలపై మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి మంత్రి కార్యాచరణ చేపట్టారు. సండే మార్కెట్లో వర్షాలు వచ్చిన సమయంలో నెలకొంటున్న తీవ్ర ఇబ్బందికి పరిష్కార మార్గం చూపుతూ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద 1,02,00,000తో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు చేశారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి రోడ్డు వద్ద నెలకొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. అంటే ఎంతో రద్దీ కలిగింది. ఎందుకంటే ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతా టౌన్లోకి వచ్చేది కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ 90% పోతాయి. చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది. పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది. తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు R&B, ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు, R&B, మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు. 1,02,000కి ఒకసారి 1,02,00,000కి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే, అంటే 1 వే పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత సెకండ్ వే కూడా, దానికి కూడా దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు కావచ్చు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను. రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే, రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను. ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను. 31 డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. 31 డిసెంబర్. ఇవాళ డేటు 17 అనుకుంటాను. 17 అంటే నెల 14 రోజులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సమర్థవంతమైన ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉండటం వల్లే విశాఖ CII సమ్మిట్లో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్పై నమ్మకంతో కొత్త పరిశ్రమలు రావటమే కాదు, గతంలో రాష్ట్రం నుండి తరలి వెళ్లిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయి. కొత్తగా ఆర్సెల్లర్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనకాపల్లి జిల్లా ముతుకూరు వద్ద సుమారు 1.4 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా గ్రామంలో 8,570.50 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను నిర్మించేందుకు సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు. అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించడం, అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 13,25,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి 613 MOUలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. అంతేకాదు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 16,25,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా. వేళ ఇంత పెద్ద ఎత్తున CII సమ్మిట్లో MOUలు కుదిరాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రాయలంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, లక్షపత్రి పూజ, రుద్రాక్షలతో పూజ నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ముందుగా మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు, వెంకటేశ్వరి దంపతులు, కోళ్ల భరత్ ఫణి,
నరసింహమూర్తి గీత దంపతులచే గణపతి పూజ, అభిషేకములు, లక్షపత్రి పూజ, కుంకుమ పూజ, రుద్రహోమం, కళ్యాణం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఏ సూర్య కుమార్ శర్మ ఉదయం 6 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ పార్వతి వంటి పవిత్ర అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస మహాపుణ్య పర్వదిన సందర్భముగా ఈ రోజున 4వ సోమవారం సందర్భముగా భక్తులు విశేషంగా ఉదయం 4 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు, అలాగే భక్తుల దర్శనాల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే అంతర్వేది వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందుగా అంతర్వేదిలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత లక్ష్మీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని 1,55,00,000తో కొత్తగా నిర్మించిన చేపట్టబోయే 2 R&B రోడ్లకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణముకు ముందస్తు పనులుగా అంతర్వేది రథం రింగ్ రోడ్డును 2 కిలోమీటర్ల నిర్మాణం అంచనా విలువ 87 లక్షలతో నిర్మించుటకు మేరక వీధిన శంకుస్థాపన చేశారు. పోతుమట్ల పిప్పళ్లవారి మేరక కూనవరం రోడ్లు 2.800 కిలోమీటర్లు నిర్మాణం విలువ 68 లక్షలు పోతుమట్ల ఆంజనేయ స్వామి గుడి వద్ద శంకుస్థాపన చేశారు. 2 కిలోమీటర్ల రోడ్డు అంతర్వేది టెంపుల్కి లీడ్ చేసే రోడ్డు ఇది అంతర్వేది రింగ్ రోడ్. సుమారుగా ఒక 87 లక్షల రూపాయలతో వేసుకుంటా ఉన్నాం. దీంతోపాటు ఇంకొక 2-3 రోడ్లు కూడా వేయించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇమ్మీడియట్గా దాని మీద కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుకి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం 2 నెలలు ఉంది. ఇంకా ఈ 2 నెలల్లో బేసిక్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ నెలలో కంప్లీట్ చేయాల్సింది ఉంది. రోడ్లు కానీ లేకపోతే ఈ కోనేరు సరిగా లేకపోవటం బయటానికి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఈసారి కళ్యాణం అనేది ఇంకొంచెం బెటర్ వే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. 10 లక్షల మంది భక్తులు స్వామి వారిని సేవించాలనే ఒక లక్ష్యంతో మేము కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండలం ఉప్పంగాల గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవమునకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు హాజరయ్యారు. అనంతరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలలో కొన్ని పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు విన్నవించుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాబోయే పురస్కారాలకు ముందుగా గ్రామస్తులు కోరిన విధంగా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప్పొంగల గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గత 11 రోజుల నుంచి కూడా రుద్రయాగం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి గ్రామస్తులు అందరూ సహకరించారు. అదేవిధంగా భక్తులందరూ కూడా సహకరించి గ్రామాల యొక్క సంకల్పంతో ఈ రోజు విజయవంతంగా 11వ రోజు పూర్ణావతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
అదేవిధంగా ప్రధానంగా దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సర్వసుఖాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యాగాన్ని తలపెట్టడం జరిగింది మన బ్రాహ్మణులు. దాన్ని సంపూర్ణంగా రామలింగేశ్వర స్వామి ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మరి మొన్నే 100వ తుఫాను అనేది మనకు వస్తుందని చాలా అలర్ట్ చేశాం. ఇటువంటి స్వాముల వల్ల మనకి ఆ అంతరాయం దాటడం వల్ల ఈ రోజు మన కోనసీమ ప్రజలు కానీ మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ సైక్లోన్ వచ్చినట్టయితే సర్వనాశనం అయిపోతుంది. 96 సైక్లోన్ చూసాం. జర్నలిస్టుల పక్షాన వారికున్న సమస్యల పట్ల పోరాటం చేసి జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయు యూనియన్ ముందు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్చారి పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీ ఆంజనేయులు గౌడ్, సీనియర్ జర్నలిస్టుల వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు శంకరంపేట ఆర్ మండలానికి రావడం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా అక్రిడేషన్ల విషయంలో జాప్యం చేస్తూ ఉంది. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డులు కూడా అమలు కావడం లేదు. ఈ విషయంలో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా జాప్యం జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో అక్రిడేషన్లు మంజూరు చేయకపోయినా, హెల్త్ కార్డులు అమలు కాకపోయినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది యూట్యూబ్లో వాయిస్ సార్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్య చంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ప్రజల నలుమూలల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు అదనపు ఎస్పీ అడ్మిన్, ఇతర పోలీస్ అధికారులు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా సోషల్ మీడియా ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇతర ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న విషయాలను ఆసరా చేసుకున్నారన్నారు. అటువంటి వారి వద్ద నుండి వచ్చే ఫోన్ నెంబర్స్ యొక్క వివరాలను వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో DCRB ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.